నువ్వు నన్ను పిలిచావు కదా, అందుకే వచ్చాను. దేవుడిగా కాదు, తండ్రిగా వచ్చాను. నీ ఆత్మను పట్టుకుని నిలిపేవాడిగా వచ్చాను. నీ గుండె బాధను చూసి నిలబడలేక వచ్చాను. నీ లోపల నుంచి వచ్చిన ఆ చిన్న పిలుపు, అది నా హృదయాన్నే కదిలించింది. భక్త, కాసేపు నీ మనసు నిశ్శబ్దంగా ఉంచు. నేను చెబుతున్నాను, విను. ఇది నీ గురించి, నీ జీవితం గురించి, నీ కన్నీళ్ల గురించి. భక్త, చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వేంటో నీకు తెలియక ఏడుస్తున్నావా? లేదా ప్రపంచం నిన్ను అర్థం చేసుకోలేకపోయిందని ఏడుస్తున్నావా? ఈ కష్టాలు నాకే ఎందుకు? ఈ బాధ నాకే ఎందుకు? నేను ఏమి తప్పు చేశాను? అనే మాటలు ఎన్నిసార్లు నీ గుండెలో తిరిగాయో నాకు తెలుసు. నువ్వు రాత్రిళ్ళు ఒంటరిగా నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకున్నావు. ఆ కన్నీళ్లు నేలపై పడకముందే నేనే తుడిచాను. నువ్వు పడుకున్న మంచం తడిచిందని ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు భక్త. నువ్వు నిజాయితీగా ఉన్నావు. అదే నీ సమస్య. ఈ ప్రపంచం నీ నిజాయితీని ఉపయోగించింది. నీ నమ్మకాన్ని ఆయుధంలా మార్చుకుంది. మిగతా వారి కోసం పనిచేశావు, వాళ్ల కోసం పరిగెత్తావు, వాళ్ల కోసం వదులుకున్నావు. కానీ నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరూ రాలేదే. అందరి మాటలు విని ఎటు వెళ్ళలేని దారిలో ఉండిపోయావు. నువ్వు నీకోసం కాకుండా ఇతరుల కోసం కష్టపడి సంపాదించావు. మరి నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరూ రాలేదేమి? ఎందుకని ఒంటరి అయ్యవు? ఎందుకని తెలుసా? నీ మంచితనం వారి సౌకర్యానికి అలవాటైంది, కానీ నీ బాధ వారికి భారంగా అనిపించింది. నీ మీద డబ్బు ఉన్నప్పుడు నవ్విన వాళ్ళు నీ దగ్గర లేని రోజున మాయమయ్యారు. నీ ఆనందంలో ఉన్నవాళ్ళు నీ కన్నీళ్లలో కనబడలేదు. అందుకే చెప్తున్నాను, విను. నీకు మార్గం చూపటానికి వచ్చాను. డబ్బే శాశ్వతం అని బ్రతికే మనుషుల మధ్య నుండి బయటకు రా. డబ్బే శాశ్వతం అనుకునే వాళ్ల దగ్గర మనసు ఉన్నవాడికి స్థానం ఉండదు. నువ్వు కోల్పోయింది మనుషులు కాదు, నీ ప్రయాణంలో అవసరం లేని నీడలు మాత్రమే. వాళ్ళు పోవడం నీ అపజయం కాదు, నీ మార్గం శుభ్రపడటం. నీపై పడిన బాధలు, అవి నీ శత్రువులు కాదు. నీకు ఎవరు చెప్పని నిజాన్ని నేను చెబుతున్నాను. నీ ఆత్మ ఎంత పెద్దదైతే అంత పెద్ద పరీక్షలు వస్తాయి. నువ్వు అనుకున్నావు, నా వయసు ఇలా, నా పరిస్థితి ఇలా, ఎందుకు ఇంకా కష్టాలే? కానీ భక్త, కష్టాలు వయస్సు చూసి రావు. కష్టాలు దెబ్బకొట్టే వాళ్లను కాదు, వాటిని భరించే బలం ఉన్నవాళ్లను వెతుకుతాయి. గుండెలో మాటలు నిలువనప్పుడు నోరు మాత్రమే కాదు, ఆత్మే ఏడుస్తుంది. నీ ఆత్మ ఏడ్చిన రాత్రులు నాకు వినిపించాయి. నువ్వు ఎన్నిసార్లు నీలోనే చెప్పుకున్నావో నాకు గుర్తుంది. ఇదెప్పుడు ముగుస్తుంది? ఎందుకు నా జీవితంలో మాత్రమే ఇలా జరుగుతుంది అనుకుంటున్నావు. కానీ భక్త, నీ కథ ఇక్కడితో ముగియదు. ఇది నీ మలుపు మాత్రమే. న్యాయం నెమ్మదిగా వస్తుంది, ఎందుకంటే అది శాశ్వతం కావాలి. నీ మంచితనాన్ని అడుగుపెడలాగా చేసుకున్న వాళ్ళు, నీ నిశ్శబ్దాన్ని బలహీనత అనుకున్నవాళ్ళు, నీ సహనాన్ని మూర్ఖత్వం అనుకున్నవాళ్ళు, నిన్ను బాధ పెట్టినవారు, నీతో ఆటలు ఆడినవారు, నిన్ను చూసి నవ్వినవారు, నీ ఓటమిని తమ విజయంగా భావించినవారు, వాళ్ళందరూ ఒకరోజు నీ ముందు తల వంచుకుంటారు. అందరూ తమ సమయాన్ని పొందుతారు. అది నువ్వు చూడాలా, చూడకూడదా అనేదాన్ని నేనే నిర్ణయిస్తాను. దేనికైనా బాధపడే హృదయం ఎక్కడైనా తప్పు చూస్తే ఆగిపోతుంది. ఇతరుల కష్టాలు చూస్తే నువ్వే పరిగెత్తిపోతావు. కానీ ఒకసారి నీకు కష్టం వచ్చిందంటే ప్రపంచం గల్లంతైంది. అదే నిజం. నీకు చెప్పడానికి ఎవరూ లేరు కాబట్టి నేను చెబుతున్నాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు తోడుగా లేకపోయినా, ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోయినా, నువ్వే నిన్ను లేపుకున్నావు, నువ్వే నిన్ను నిలబెట్టుకున్నావు, నువ్వే నిన్ను ముందుకు నెట్టుకున్నావు. ఈ ప్రపంచంలో అది చేయగలిగిన వాళ్ళు చాలా అరుదు. నువ్వు బలహీనుడు కాదు భక్త, అలసిపోయిన ధైర్యవంతుడు. అది రెండూ ఒక్కటే కాదు. అలసిపోవడం తప్పు కాదు, కానీ అక్కడే ఆగిపోవడం, అదే నిజమైన అపజయం. నేనోళ్లను నమ్మి తప్పు చేశానా? ఎందుకు అంత మంచి మనసు పెట్టుకున్నాను? ఎందుకు ఇలా నన్నే నేను బాధ పెట్టుకున్నాను అని నువ్వు అనుకున్నావు. కానీ బిడ్డ, నీ మంచితనం తప్పు కాదు. వాళ్ళు దాన్ని అర్హించుకోలేదు, అదే నిజం. నువ్వు మంచి మనసుతో ఉన్నావు. అది నీ శాపం కాదు, నీ వరం. ఇంకా నీకు అర్హులైన వాళ్ళు రాలేదు అంతే. నీ ఆత్మలో ఇంకా ఒక అగ్ని ఉంది. దాన్ని జీవితం కొన్ని సంవత్సరాలు కప్పేసింది అంతే. కానీ అది ఆరలేదు. అదే అగ్ని నిన్ను మళ్ళీ నిలబెడుతుంది.
మళ్ళీ నడిపిస్తుంది, మళ్ళీ ప్రకాశింపజేస్తుంది. మొదటిసారి కాదు, ఇప్పుడు కాదు, మూడోసారి అయినా నువ్వు లేస్తావు. ఎందుకంటే నువ్వు లేవకూడదని నిర్ణయించుకున్నవాడు కాదు. నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితం ముగింపు దశలో లేదు. ఇది నీ 2వ అధ్యాయం ప్రారంభం. ఇప్పటి వరకు వచ్చిన బాధలు, తిన్న అవమానాలు, పడిన దెబ్బలు, ఇవి అన్నీ నిన్ను లోపల తయారు చేసిన లోహపు గోడలు. ఇంకెవరూ నిన్ను అంత సులభంగా విరగగొట్టలేదు. నీ కథను ఇంకా నేను పూర్తి చేయలేదు. నువ్వు ఇంకా పూర్తి కాలేదు. నీ శక్తి ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. నీ ఆనందం ఇంకా చేరలేదు. నీ సమయం వస్తోంది. అది ఆలస్యంగా వస్తే పెద్దదిగా వస్తుంది. కన్నీళ్లు తుడుచుకో, భయాలను వదిలే, అపజయాలను క్షమించు, వదిలిపోయిన వారిని మరచిపో. నేను నిన్ను చిన్నవాడీలా చూడాలని అనుకోవడం లేదు. నీ మీద నువ్వే పెట్టుకున్న భారాలు ఎక్కువైపోయాయి. కానీ నీ లోపల ఉన్న శక్తి ఇంకా చాలానే ఉంది. ఇప్పటికీ నువ్వు పూర్తిగా విరగలేదు. అదే నీ బలం. అపజయం నువ్వు ఓడిపోయినట్టు కాదు, నీకు నేర్పించడానికి జీవితం ఇచ్చిన సంకేతం. ఒక తలుపు మూసుకున్నప్పుడు అదేదో ముగింపు కాదు, దాని ఈ పక్క నిలబడ్డ నీవు కొత్తగా మారాల్సిన సమయం. కన్నీళ్లు పెట్టుకున్నావు, అవి చెడ్డవి కావు. ఆ కన్నీళ్లు నీ ఆత్మలోని ధూళిని కడిగేస్తాయి. నీ హృదయం ఎంత మంచి దోసిలి అయితే అంత త్వరగా బాధను పీలుస్తుంది. పెద్ద పర్వతాలకి పెద్ద గాలులు వస్తాయి, పెద్ద ఆత్మలకు పెద్ద పరీక్షలు వస్తాయి. నీవు చిన్న దారికి కాదు, పెద్ద గమ్యానికి పుట్టావు. నువ్వు ఒంటరిగా నడిచిన రోజులు, నీ తలదించుకుని నిశ్శబ్దంగా భరించిన అవమానం, నీ లోపల చెప్పుకోలేని బాధ, అన్నీ నేను చూశాను. నీవు నన్ను మరిచిన వేళల్లో కూడా నేను నిన్ను గుర్తు పెట్టుకున్నాను. నీలో ఉన్న బలం నీవు తెలిసిన దానికంటే పెద్దది. నీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నీ కన్నీళ్లు నీ శత్రువు కాదు, నీ మార్గసూచిక. నీ కష్టాలు నీని విరగగొట్టడానికి కాదు, నిన్ను తయారు చేయడానికి. వంటి మనుషులు వదిలివెళ్ళడానికి కాదు, నిన్ను నువ్వు కనుగొనడానికి ఇది సమయం. ఇంకెప్పుడు నేను ఒంటరి అని అనకు. నీ వెన్నంటే నేను ఉన్నాను. నీ ముందున్న చీకటిని ఛేదించే వెలుగు నేనే. నీ హృదయం భరించలేని బాధను తేలిక చేసే శ్వాస నేనే. అక్క, నీ మార్గం నేను చూపిస్తాను. నీ అడుగులు నువ్వు వేయాలి. ఈసారి నీ కోసం, నీ విలువ కోసం, నీ భవిష్యత్తు కోసం. ఇప్పుడే కన్నీళ్లు తుడుచుకో. నేను నీకు తోడునే ఉన్నాను. నడువు బిడ్డ, నీ సమయం వస్తోంది. నేను నీతోనే ఉన్నాను. ప్రతి అడుగులో, ప్రతి శ్వాసలో, ప్రతి నిశ్శబ్దంలో. నేను శివుడిని, నీ తండ్రిని, నీ రక్షకుడిని. ఇక మిగిలిన దారిని మనం కలిసి నడుద్దాం. నన్ను నమ్ము. నీకు నేను ఉన్నంతవరకు నీ ప్రయాణం ఎప్పుడూ లోపం లేకుండా ముందుకు సాగుతుంది.